ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎర్రగొండపాలెం ఉమ్మడి ప్రకాశం జిల్లా కాబట్టి, సరే ఇప్పుడు మీ నియోజకవర్గం కొత్తగా మార్కాపురం కిందకు వచ్చినా మనం ఓవరాల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల గురించే ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉంటాం. వైసీపీ అధికారంలోకి వస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రోజుకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేనటువంటి దీనస్థితి జిల్లాలో లేదా? అబ్బో, అంటే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉండి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ తోటి కలిసి పోటీ చేసినటువంటి చరిత్రను అప్పుడే మర్చిపోయారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క చోట 4-5 ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులు ఏముంది, అన్ని పార్టీలకు బీజేపీ ఎక్కడున్నారు చెప్పండి. ఒక నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి పార్టీ లాగా కాదు. గతంలో వినండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల వరకు బయటికి రాలా. చాలా చోట్ల ఇన్ఛార్జీలనే ఇలా, ఏ ఇన్ఛార్జ్ యాక్టివ్ గా లేడు, ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినటువంటి పరిస్థితి లేదు. మాకు దాదాపుగా వారం రోజుల్లో మా క్యాడర్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత యాక్టివ్ అయింది. ప్రతి చోట ఉన్నారు. ఎక్కడో 1-2 చోట్ల యాక్టివ్గా లేరేమో, అలాంటిది పట్టుకొని మీరు అనుకుంటున్నారేమో. నాకు తెలిసి అయితే అట్లాంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేనటువంటి స్థితిలో లేదు. చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ సునామీలో కూడా, ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిజల్ట్స్లో కూడా, ఓటింగ్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలా మీరు ఆ మాట మాట్లాడతారు? ఎమ్మెల్యే గారు నేను చెప్పనా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కొండేపి, అద్దంకి, పర్చూరు ఈ నియోజకవర్గాలకి క్యాండిడేట్లు ప్రకటించాలంటే మీ అధిష్టానానికి తలాలు బొప్పి కట్టే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో. బట్టగాల్చి పైన వేయడం బాగా అలవాటు మీకు. ఒంగోలు ఇన్ఛార్జ్ ఉన్నారు, వెరీ యాక్టివ్గా పనిచేస్తున్నారు. అద్దంకిలు ఇన్ఛార్జ్ ఉన్నారు, డాక్టర్ గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే మీరు కొండేపిలో మాజీ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. అక్కడ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇంత వాళ్ళ పట్టుందా? అవివేకంగా మాట్లాడినట్టు మీరు తప్పుపట్టిన ఇన్ఛార్జ్ వేరు, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన వేరు. నేను అందుకే రేపు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసరికి అధిష్టానానికి తలబొప్పి కట్టిందన్నా నేను. ఇది ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చిన్నవాళ్ళు ఉన్నారా? చిన్న స్థాయి నుంచి జెడ్పీటీసీలు, సర్పంచుల స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకత్వం అది. ప్రతి ఒక్కరికి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ.